అనంతపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కిషోరు అనే 13 ఏళ్ల బాలుడు తన తల్లి సరస్వతితో కలిసి నివసించేవాడు. తండ్రి చిన్న వయసులోనే మరణించడంతో సరస్వతి కిషోరును ఎంతో కష్టపడి పెంచింది. సరస్వతి ఎప్పుడూ ఒకటే మాట చెప్పేది: బిడ్డా, నా మాట విని జాగ్రత్తగా ఉండు అని. కానీ కిషోరుకు తల్లి మాట వినడం ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు పాఠశాలకు వెళ్ళేటప్పుడు సరస్వతి ఇలా చెప్పింది: ఈరోజు వాన పడుతుంది, నదివైపు వెళ్ళకు అని చెప్పింది. కిషోరు నవ్వుతూ ఇలా అన్నాడు: అమ్మా, నాకు ఏమీ కాదు, నువ్వు భయపడకు అని అన్నాడు. పాఠశాల అయిపోయాక కిషోరు స్నేహితులతో కలిసి నది దగ్గరకు వెళ్ళాడు. వర్షం బాగా పడింది. నది ఉప్పొంగిపోతుంది. అనుకోకుండా కిషోరు జారి ఆ నది ప్రవాహంలో పడిపోయాడు. నీటి ప్రవాహం అతన్ని కొట్టుకుపోయేలా చేసింది. అతని మనసులో ఒకటే మాట గుర్తుకొచ్చింది. ఏమని అంటే, అమ్మ మాట విని ఉంటే ఇలా నాకు జరిగేది కాదు కదా అని. అలా కొట్టుకుపోతుంటే గ్రామంలోని ఒక యువకుడు కిషోరు అరుపులు విని నీటిలోకి దూకి అతన్ని కాపాడాడు. కిషోర్ బతికి బయటపడ్డాడు. ఇంటికి వచ్చాక కిషోర్ తల్లి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాడు. అమ్మా, నీ మాట వినలేదు, నన్ను క్షమించు అని. సరస్వతి కన్నీళ్లతో అతన్ని కౌగిలించుకుంది. ఆ రోజు నుంచి కిషోరు తల్లి మాటను దేవుడి మాటలా గౌరవించాడు. గ్రామంలో మంచి బాలుడిగా పేరు తెచ్చుకున్నాడు. నీతి ఏమిటంటే, తల్లి మాట అమృతం లాంటిది, తల్లి చెప్పిన దారి సురక్షితం లాంటిది.